Hello girls, good morning. Today's my topic is cloud delivery model in unit 3. Okay, cloud delivery models are cloud service models. Girls, cloud delivery models means it is a pre-packaged combination of IT resources offered by a cloud provider. ఎస్ అంటే జనరల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సెట్ ఆఫ్ సర్వీసెస్ అన్న క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి సెట్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాడు. ఏంటి ఆ సర్వీసెస్ ఏంటమ్మా? నెట్వర్క్ కానీ, స్టోరేజ్ కానీ, సర్వర్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, వర్చువలైజేషన్ కానీ, మిడిల్వేర్ కానీ, రన్ టైం కానీ, డేటా కానీ, అప్లికేషన్స్ కానీ, ఇవన్నీ రిసోర్సెసేనా ఆర్ ఇవన్నీ సర్వీసెసే కదా. ఈ సర్వీసెస్ అన్నీ కూడా క్లౌడ్ ప్రొవైడర్ మనకి ఇస్తాడు. ఎస్ ఆర్ నో? బికాస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, ఈ సర్వీసెస్ అన్ని కూడా మనకి క్లౌడ్ ప్రొవైడర్ ఆఫర్ చేస్తాడు. ఓకే, అలా ఆ సర్వీసెస్ అన్ని ఆఫర్ చేసే మోడల్స్ ఎన్ని అంటే కనుక 3 టైప్స్ ఆఫ్ మోడల్స్. ఓకే, ఏ క్లౌడ్ సర్వీస్ అయినా మనకి 3 మోడల్స్లో లభిస్తాయి. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్, ఎయిదర్ నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, మిడిల్వేర్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్, ఎనీ సర్వర్స్. ఓకే, ఎనీ సర్వీస్ ఆర్ ఎనీ రిసోర్సెస్. ఓకే, ఏ సర్వీస్ అయినా సరే, క్లౌడ్లో ఉన్న ప్రతి సర్వీస్ అయినా సరే మనకి 3 మోడల్స్లో లభిస్తాయి. ఓకే, ఆ 3 మోడల్స్ ఏంటి అంటే కనుక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద క్లౌడ్. ఓకే, గర్ల్స్ లిజన్ కేర్ఫుల్లీ, దిస్ ఇస్ ద హార్ట్. ఓకే, హార్ట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ గురించి మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఇది అమ్మ, దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ 3rd యూనిట్. ఓకే, సో క్లౌడ్ సర్వీసెస్, ఎలాంటి క్లౌడ్ సర్వీస్ అయినా సరే మనకి ఈ 3 మోడల్స్లోనే లభిస్తాయి. ఓకే, ఓకే, దీస్ ఆర్ ద 3 సర్వీస్ మోడల్స్. Okay, by using these 3 service models, I can utilize the services from the cloud. ఏంటది? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఎలాంటి సర్వీస్ అయినా సరే చెప్పాను కదా, నెట్వర్క్ అయినా, స్టోరేజ్ అయినా, డేటాబేసెస్ అయినా, అప్లికేషన్స్ అయినా, రన్ టైమ్ అయినా, మిడిల్వేర్ అయినా, ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ అయినా సరే మనకి ఈ 3 మోడల్స్ ద్వారానే లభిస్తాయి. ఓకే, అందులో సాస్, పాస్, ఐఏఎస్. ఓకే, సో వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కొత్త సిటీకి వెళ్ళామమ్మా. అవునా? అక్కడ కొత్త సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండటానికి మనకి ఉన్న చాయిసెస్ ఎన్ని అంటే కనుక 3 చాయిసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సాస్, పాస్, ఐఏఎస్ గురించి కొంచెం మీకు అర్థం అవ్వడానికి ఈ మూడింటిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సిటీకి వెళ్ళానమ్మా, ఒక కొత్త సిటీకి వెళ్ళాను. అక్కడ నేను స్టే చేయడానికి నాకున్న చాయిసెస్ ఎన్ని రకాలు అంటే కనుక 3 టైప్స్ ఆఫ్ చాయిసెస్ ఇన్ ఆర్డర్ టు స్టే ఇన్ ద న్యూ సిటీ. ఓకే, ఫస్ట్ చాయిస్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ఏ హోటల్, నెక్స్ట్ చాయిస్ ఈజ్ బయింగ్ ఏ న్యూ హౌస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్. అంతేనే కదా అని ఈ 3 చాయిసేగా నాకు ఉంది. అంటే కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకున్న 3 చాయిస్లు ఏంటంటే, అయితే హోటల్లో స్టే చేయాలి, లేకపోతే ఆల్రెడీ కట్టిన ఇల్లుని కొనుక్కోవాలి, లేకపోతే కనుక సొంతంగా నేను ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ 3 ఛాన్సెసేగా నాకుంది. అవునా? ఈ 3 చాయిసెస్ ద్వారానే కదా నేను ఒక ఇల్లుని ఒక ఊరికి వెళ్ళంగానే నేను అక్కడ ఉండగలను. ఓకే, ఎయిదర్ స్టేయింగ్ ఇన్ ఏ హోటల్, బయింగ్ ఏ న్యూ హౌస్ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్. ఓకే, అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్కి ఈ 3 చాయిసెస్కి కనెక్షన్ ఉందమ్మా. ఓకే, ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, లెట్ us ట్రాన్స్లేట్ ద అబోవ్ అనాలజీ టు క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో ఇందాక 3 చూసుకున్నాం కదా, ఏంటిది అది? స్టేయింగ్ ఇన్ ఏ హోటల్, బయింగ్ ఏ న్యూ హౌస్, కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్. ఎస్ అన్నో? ఆ మూడింటిని క్లౌడ్ కంప్యూటింగ్తో ఎలా కనెక్ట్ చేద్దామంటే చూడండి. స్టేయింగ్ ఇన్ ఏ హోటల్, అవునా? నేను ఒక సిటీకి వెళ్ళాను, అక్కడ ఉండాలి, అయితే నేను స్టేయింగ్ హోటల్లో ఉండొచ్చు. దానికి యాప్ట్ ఏంటి అంటే కనుక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. ఓకే, ఒక హోటల్ రూమ్లో ఉండటం అనేది ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్కి అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట.
ఓకే, అలా కాకుండా బయింగ్ ఏ న్యూ హౌస్ అంటే అక్కడికి వెళ్ళి ఆల్రెడీ కట్టిన ఇంటిని కొనుక్కోవడం. అది ఎలాంటిదంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనమాట. ఓకే, కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్ అక్కడికి వెళ్ళి నా సొంతంగా నేను ఇంటిని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అది ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఆ పైన 3 ఆ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్కి మ్యాచ్ అవుతున్నాయమ్మా. ఓకే, హోటల్లో స్టే చేయడం అనేది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ లాంటిది. ఒక సొంతంగా ఆ, ఆ, ఒక ఒక కొత్త ఇంటిని కొనుక్కోవడం అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లాంటిది. అలా కాకుండా ఆ, కొత్తగా ఒక ఇల్లుని నేను కట్టుకోవడం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ లాంటిది. ఓకే, సో ఈ త్రీకి మ్యాచ్ అవుతాయమ్మా. ఓకే, అంటే క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ యూజర్స్కి ఈ 3 మోడల్స్ ద్వారా లభిస్తాయనే కదా సాస్, పాస్, ఐఏఎస్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటని చెప్పాను, సిమిలర్ టు స్టేయింగ్ ఇన్ ఏ హోటల్. ఓకే, ఆప్ట్ ఫర్ ఏంటమ్మా సాస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఒక ఊరు వెళ్ళాను, అక్కడ ఉండటానికి హోటల్ని చూస్ చేసుకున్నా. అన్న స్టేయింగ్ ఇన్ ఏ హోటల్ అనేది నాకు ఏ సర్వీస్కి మ్యాచ్ అవుతుంది, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, సో చూడండి సాస్ సాస్ ఎలా అంటే కనుక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఆల్రెడీ మీకు కొంచెం తెలుసు. సాస్ సాస్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఇట్ ఈస్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ ఐటీ సిస్టమ్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై సమ్ క్లౌడ్ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్, ఇట్ ఈస్ ఏ ప్రీ ఎగ్జిస్టెడ్ అప్లికేషన్స్ అమ్మా. అంటే ఆల్రెడీ ఉన్న అప్లికేషన్స్ని యూజర్స్ యూజ్ చేసుకుంటే అలాంటి సర్వీస్ని మనం ఏమంటున్నాం అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటున్నాము. ఓకే, సో సాస్ మీన్స్ ప్రీ ఎగ్జిస్టెడ్. ఈ వర్డ్ని అండర్లైన్ చేయండి మా. ప్రీ ఎగ్జిస్టెడ్ అంటే ఆల్రెడీ ఉన్న ఏవైతే అప్లికేషన్స్ ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ని ఒక యూజర్ ఆర్ ఒక క్లౌడ్ కస్టమర్ ఆర్ క్లౌడ్ కన్జ్యూమర్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్స్ని యూజ్ చేసుకుంటే అలాంటి సర్వీస్ని మనం ఏమంటున్నామంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటున్నాము. ఓకే, ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ మీకు తెలుసు, జీమెయిల్, ఎస్, యూట్యూబ్, ఫేస్బుక్, ఎస్. సో ఆల్ దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. వై? బికాస్ ఎగ్జాంపుల్ చూడండి, జీమెయిల్. సో జీమెయిల్ అనేది కూడా ఒక సర్వీసే కాదా అనా? అది జీమెయిల్ అనేది ఒక అప్లికేషన్ అనా, ఒక వెబ్ అప్లికేషన్. జీమెయిల్ అనేది ఒక వెబ్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ని అది క్లౌడ్ అప్లికేషన్ అని తెలియకుండానే, క్లౌడ్ వెండర్కి కనెక్ట్ అవ్వకుండానే డైరెక్ట్గా ఆ అప్లికేషన్ మనం యూజ్ చేసుకుంటున్నామా లేదా? అంటే ప్రీ ఎగ్జిస్టెడ్ అప్లికేషనే కాదా? ఉన్నదాన్ని మనం ఏం చేసుకుంటున్నాం అంటే యూజ్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ జీమెయిల్. అంటే జీమెయిల్ అనే అప్లికేషను ఎవరో డెవలప్ చేశారు అనా, ఆల్రెడీ డెవలప్ అయిన అప్లికేషన్ని నువ్వేం చేస్తున్నావు అంటే యూజ్ చేసుకుంటున్నావు అనా. ఆ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేశారు, ఎలా డెవలప్ చేశారు అనా, ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియకుండానే, ఓకే, వితౌట్ హ్యావింగ్ టు నో ఎనీథింగ్ అబౌట్ హౌ దీస్ సర్వీసెస్ ఆర్ అకంప్లిష్డ్. అంటే అవి అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనా, ఎలా చేస్తున్నారు ఏమి దాని గురించి డీటెయిల్స్ అని ఏమి తెలియకుండా, అది క్లౌడ్ అప్లికేషన్ అనేది కూడా తెలియకుండా ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టెడ్ అప్లికేషన్స్ని నువ్వు డైరెక్ట్గా యూజ్ చేసుకుంటే అలాంటి సర్వీస్ని మనం ఏమంటున్నాం అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఈజ్ జస్ట్ లైక్ స్టేయింగ్ ఇన్ ఏ హోటల్. ఒక హోటల్ రూమ్లోకి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా రూమ్ బుక్ చేసుకుంటావు, అక్కడ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో నీకేమీ తెలీదు. ఓకే, ఇక్కడ కూడా ఆ సర్వీస్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఓకే, ఎలా చేస్తున్నారో తెలియకుండానే ఆల్రెడీ ఉన్న సర్వీస్ని నువ్వు యూటిలైజ్ చేసుకుంటే అలాంటి సర్వీస్ని మీరు ఏమంటున్నారంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఎగ్జాంపుల్ జీమెయిల్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. గమనించారా ఎప్పుడైనా? జీమెయిల్ ద్వారా మనం ఒక మెసేజెస్ని పంపించుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, గమనించండి, ఎప్పుడైనా థింక్ చేయండి, అసలు మనం ఒక మెసేజ్ ఎలా పంపుతున్నాము, పంపిన మెసేజ్ రిసీవర్కి ఎలా వెళ్తుంది? ఓకే, రిసీవర్కి వెళ్ళిన తర్వాత అది ఇన్బాక్స్లో ఎలా సేవ్ అవుతుంది? ఓకే, ఆ స్టోరేజ్ అంటే మనం పంపించిన మెసేజెస్ అన్ని సేవ్ అవుతాయి కదా, మనం పంపించేవైనా మనకి వచ్చేవైనా ఇన్బాక్స్లో స్టోర్ అవుతున్నాయి కదా. అంటే స్టోరేజ్ మనం మెయింటైన్ చేయట్లేదు అవునా. నెట్వర్కింగ్, సెండర్ నుంచి రిసీవర్కి, రిసీవర్ నుంచి సెండర్కి వస్తున్న నెట్వర్కింగ్. ఓకే, బ్యాక్ ఎండ్. ఓకే, అప్లికేషన్ని మనం మేనేజ్ చేయట్లేదు.
ఓకే, మన డేటాని స్టోర్ చేసుకోవడానికి ఎటువంటి స్టోరేజ్ని కూడా మనం క్రియేట్ చేయలేదు. అయినా సరే ఇవన్నీ మనం తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం, జీమెయిల్ని యూజ్ చేస్తున్నామా లేదా? ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. ఓకే, ఎవరో డెవలప్ చేసిన అప్లికేషన్ని ఓకే మనం ఏం చేస్తున్నామంటే యూజ్ చేసుకుంటున్నాం. అండ్ వీ డస్ నాట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎ క్లౌడ్ అప్లికేషన్ ఆర్ నాట్. అది ఇప్పుడు మన క్లౌడ్ గురించి చెప్తున్నాం కాబట్టి తెలుస్తుంది. అది క్లౌడ్ అప్లికేషన్ తెలియకుండానే ఆ అప్లికేషన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో అలాంటి అప్లికేషన్స్ని మనం ఏమంటున్నాం అంటే, అలాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్ని మనం ఏమంటున్నాం అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అండ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఈక్వల్స్ టు స్టేయింగ్ ఇన్ ఏ హోటల్. ఎస్ గర్ల్స్, ఓకే. ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలియాలంటే కనుక నెక్స్ట్ వస్తుంది, అక్కడ చూద్దాం. నెక్స్ట్ వన్, సిమిలర్ టు బయింగ్ ఇన్ ఏ న్యూ హౌస్. ఓకే, అంటే ఒక ఊరు వెళ్ళి ఒక ఆల్రెడీ కట్టిన ఇంటిని కొనుక్కోవడం, బయింగ్ ఏ న్యూ హౌస్ అన్న ఉన్న ఇంటిని కొనుక్కోవడం. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో చూడండి, విచ్ లీడ్స్ టు డెవలప్ యువర్ ఐటీ సిస్టమ్స్ త్రూ వన్ ఆఫ్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, వితౌట్ ఎట్ ఆల్ బోదరింగ్ అబౌట్ లోవర్ లెవెల్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఓకే, అంటే ఒక ఊరు వెళ్ళి ఇంటిని కొనుక్కోవడం, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. దానికి యాప్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే అమ్మ, క్లౌడ్లో ఉన్న ప్లాట్ఫామ్ని రెంట్కి తీసుకొని ఒక అప్లికేషన్ యొక్క కోడింగ్ని నేను డెవలప్ చేస్తే, ఓకే, అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, వితౌట్ బోదరింగ్ అబౌట్ లోవెల్ లెవెల్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఓకే, ఎటువంటి రిసోర్సెస్ని నేను మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ నెట్వర్క్ కానీ, స్టోరేజ్ కానీ, ఇలాంటివన్నీ నేను మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నేను క్లౌడ్ నుంచి రెంట్కి తెచ్చుకొని, ఓకే, క్లౌడ్ ప్లాట్ఫామ్ని రెంట్కి తెచ్చుకొని ఒక అప్లికేషన్ని నేను డెవలప్ చేస్తే దాన్ని ఏమంటున్నానంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇట్ ఈస్ ఆప్ట్ ఫర్ బయింగ్ ఏ న్యూ హౌస్. ఓకే, సో దీని గురించి కూడా క్లారిటీగా అర్థం కావాలంటే నెక్స్ట్ వస్తుంది, అక్కడ చూద్దాం. ఓకే, అంటే క్లౌడ్ యొక్క ప్లాట్ఫామ్ని రెంట్ తీసుకొని ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తే, ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఆల్రెడీ డెవలప్ అయిన అప్లికేషన్స్ని మనం యూజ్ చేసుకుంటాం. అవునా, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెడ్ అప్లికేషన్స్ని మనం యూజ్ చేసుకుంటాం. సర్వీస్ ప్రొవైడర్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ని మనకు ప్రొవైడ్ చేయడం ద్వారా మనం యూజ్ చేసుకుంటే అది సాస్. ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే ఒక అప్లికేషన్ని నేను డెవలప్ చేయొచ్చు. ఓకే, ఒక అప్లికేషన్ సంబంధించిన కోడింగ్ని నేను డెవలప్ చేయొచ్చు బై ఎలా అంటే కనుక క్లౌడ్ ప్లాట్ఫామ్ని రెంట్కి తీసుకొని ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా ఓకే ఒక అప్లికేషన్ని నేను ఏం చేయొచ్చు అంటే డెవలప్ చేయొచ్చు. ఓకే, జస్ట్ లైక్ జీమెయిల్ని నేను డెవలప్ చేయొచ్చు. జీమెయిల్ అనే ఒక అప్లికేషన్ యొక్క కోడింగ్ని నేను రాయడం కోసం క్లౌడ్ యొక్క ప్లాట్ఫామ్ని రెంట్కి తీసుకుంటే అలాంటి దాన్ని నేను ఏమంటున్నానంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటున్నాను. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే ఫ్రంట్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, సిమిలర్ టు కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్. కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్ అంటే మొత్తం అంతా మనమే కట్టుకోవాలి కదమ్మా. ఎస్, ఓకే, సో ఆప్ట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఈ మూడిట్లో మీరు గమనిస్తే మన కంఫర్ట్ ఏది? ఫస్ట్ కంఫర్ట్ ఏమో స్టేయింగ్ ఇన్ ఏ హోటల్, అవునా కదా. ఓకే, సో డైరెక్ట్గా వాడుకోవచ్చు, ఉన్న వాటిని డైరెక్ట్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ కంఫర్ట్ ఏంటి అంటే కనుక బయింగ్ ఏ న్యూ హౌస్, అవునా, మనకు ఎటువంటి రిస్క్ లేకుండా డైరెక్ట్గా కట్టిన ఇల్లుని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి? కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్, అంటే నేనే ఒక ఇంటిని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇది దేనికి మ్యాచ్ అవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, విచ్ అలౌస్ some virtualized infrastructure and develop your own IT system from among these resources. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏంటంటే అక్కడ క్లౌడ్లో ఉన్న వర్చువలైజ్డ్ రిసోర్సెస్ ద్వారా నా 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 కంపెనీని నేను డెవలప్ చేసుకుంటే అలాంటి దాన్ని ఏమంటున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కానీ, సర్వర్స్ కానీ, వర్చువలైజేషన్స్ కానీ, వీటిని క్లౌడ్ నుంచి తెచ్చుకొని ఒక అప్లికేషన్ని నేను కనుక డెవలప్ చేస్తే అలాంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటున్నాను. ఓకే, విచ్ యూ మేక్ కంట్రోల్ ఎంటైర్లీ. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా ఏదైతే అప్లికేషన్ నేను డెవలప్ చేశానో దాని మీద నాకు ఎక్కువగా కంట్రోలింగ్ ఉంటుంది. బికాస్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్ అంటే ఇల్లు కట్టుకోవడం అనేది
దగ్గరుండి కట్టిస్తాం కాబట్టి దాని మీద కంట్రోలింగ్ ఎక్కువగా ఉంటుందా ఉండదా? అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ద్వారా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్, నెట్వర్క్, ఓకే, సర్వర్స్, ఇవన్నీ నేను క్లౌడ్ నుంచి తెచ్చుకొని సొంతంగా నేను సొంతంగా ఒక అప్లికేషన్ని డిజైన్ చేసుకుంటే అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఈ సర్వీస్లో నా అప్లికేషన్కి నాకు ఎక్కువగా కంట్రోలింగ్ ఉంటుంది. ఓకే, వేరస్ పాస్లో కంట్రోలింగ్ తక్కువ ఉంటుంది. బికాస్ బయింగ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ బయింగ్ ఏ న్యూ హౌస్. వాళ్ళు కట్టేసి ఇచ్చేస్తారు అనా, కట్టేసి ఉన్నదాన్ని కొనుక్కుంటున్నాను ఇక్కడ, అవునా కదా? ఇక్కడ కూడా ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇక్కడ రెడీమేడ్ అనా, ఇక్కడ ఉండే రిసోర్సెస్ అనే రెడీమేడ్ రిసోర్సెస్ అనా. సో ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో జస్ట్ ప్లాట్ఫామ్ని రెంట్కి తీసుకొని, ఓకే, ఓన్లీ అప్లికేషన్ అలాగే దానికి సంబంధించిన కోడింగ్ మాత్రమే డెవలప్ చేస్తాను. అది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో నాకు ఆ అప్లికేషన్ మీద కంట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేరింగ్ టు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఇంకొంచెం మీకు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి ఇంకొంచెం క్లారిటీ రావాలి అంటే కనుక నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు మూవ్ ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో దెర్ ఆర్ 3 types ఆఫ్ సర్వీసెస్. ఓకే, మనకి ఆ సర్వీసెస్ అనేవి 3 మోడల్స్లో వస్తాయి. అయితే సాస్, పాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సాస్ ఈక్వల్స్ టు స్టేయింగ్ ఇన్ ఏ హోటల్, పాస్ ఈక్వల్స్ టు బయింగ్ ఏ న్యూ హౌస్, అండ్ ఐఏఎస్ ఈక్వల్స్ టు కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్. ఇంకొంచెం క్లారిటీ రావాలి మీకు వీటి మీద అంటే కనుక నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే గర్ల్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్ ఇన్ దిస్ స్లైడ్, మనకు ఒక కొంచెం క్లారిటీ వస్తుంది. సో చూడండి అమ్మ ఒకసారి. గర్ల్స్, బిఫోర్ క్లౌడ్ ఒక సాఫ్ట్వేర్ని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ నేను డెవలప్ చేయాలి అంటే నాకు ఏమేమి కావాలి? జనరల్గా నెట్వర్క్ కావాలి, స్టోరేజ్ కావాలి, సర్వర్స్ కావాలి, వర్చువలైజేషన్ కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, మిడిల్వేర్ కావాలి, రన్ టైమ్ కావాలి, డేటా కావాలి, అప్లికేషన్స్ కావాలి. ఇవన్నీగా సర్వీసెస్. ఆల్ దీస్ ఆర్ ద రిసోర్సెస్ ఫర్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్. అని ఒక సాఫ్ట్వేర్ని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ నేను డెవలప్ చేయాలంటే ఈ సర్వీసెస్ అన్నీ నాకు కావాలి కదా అనా. ఈ సర్వీసెస్ బిఫోర్ క్లౌడ్ లేకపోతే కనుక ఈ సర్వీసెస్ అని ఆన్ ప్రిమైసెస్ అంటే నేను సొంతంగా ఆన్ ప్రిమైసెస్ అంటే నేను సొంతంగా ఈ రిసోర్సెస్ అని నేనే మేనేజ్ చేయాలిగా బిఫోర్ క్లౌడ్ లేదు అనుకుంటే కనుక ఏవైతే రిసోర్సెస్ ఏవైతే ఈ సర్వీసెస్ ఉన్నాయి కదా, మొత్తం 1 2 3 4 5 6 7 8 9 రిసోర్సెస్ 9 సర్వీసెస్. ఈ 9 సర్వీసెస్ అని కూడా యూజరే మేనేజ్ చేయాలి వద్దా? ఓకే, ఎస్ అన్నో. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న ప్రతిదీ కూడా మీరు మేనేజ్ చేయాలి. వేరాజ్ ఇక్కడ ఆరెంజ్ షేడ్లో ఉన్న ప్రతిదీ కూడా క్లౌడ్ మేనేజ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నవి మనం మేనేజ్ చేయాలి, ఇక్కడ ఆరెంజ్ షేడ్లో ఉన్నవి క్లౌడ్ మేనేజ్ చేస్తుంది. ఓకే, సో ఏవైతే సర్వీసెస్, బికాస్ ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ దట్ ఆర్ అవైలబుల్ విత్ ఇన్ ద క్లౌడ్. క్లౌడ్లోని సర్వీసెస్ కదా, మీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ని మీరు తెచ్చుకోవచ్చు, రెంట్కి తెచ్చుకోవచ్చు. కానీ క్లౌడ్ కనుక లేకపోతే కనుక ఈ 9 సర్వీసెస్ కూడా మనమే మేనేజ్ చేయాలా వద్దా? ఓకే, సో మనమే మేనేజ్ చేయాలంటే కనుక కొంచెం కష్టమే కదా, మీకు మళ్ళీ తెలుసు. ఎందుకంటే మేనేజ్ చేయడం అంటే ఎంత కష్టమో, ఎస్పెషలీ వెన్ యు ఆర్ లాంచింగ్ ఏ న్యూ కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ, ఒక కొత్త కంపెనీ నువ్వు ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నెట్వర్కింగ్ కానీ, స్టోరేజ్ కానీ, సర్వర్స్ కానీ, వర్చువలైజేషన్ కానీ, ఇవన్నీ నువ్వు మేనేజ్ చేయాలి. ఓకే, లేకపోతే కొనాలి, సర్వర్స్ కొనాలి, స్టోరేజ్కి, డేటాబేసెస్కి నీ డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటాబేసెస్ కావాలి. ఓకే, నెట్వర్కింగ్ కావాలి, అయితే అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి, ఇవన్నీ ఒరిజినల్స్ కావాలి. వీటన్నిటిని మెయింటైన్ చేసి మేనేజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇవన్నీ మేనేజ్ చేయగలవా, లేకపోతే నీ సాఫ్ట్వేర్ మీద నువ్వు ఫోకస్ పెట్టగలవా? బికాజ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ వీ నీడ్ ఆల్ దీస్ 9 సర్వీసెస్. ఓకే, ఈ 9 సర్వీసెస్, 9 రిసోర్సెస్ ఉంటేనే నువ్వేం చేయగలవు అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని నువ్వు డిజైన్ చేయగలవు. మరి ఈ వీటన్నిటిని నువ్వు మేనేజ్ చేయాలి అంటే కనుక నీకు కొంచెం రిస్క్. కాబట్టి కొన్ని రిసోర్సెస్ని మనం ఏం చేస్తున్నాం అంటే క్లౌడ్ నుంచి తెచ్చుకుంటున్నాము. ఓకే, అదే కదా లాజిక్. ఓకే, అలా కాకుండా ఇవన్నీ నువ్వు మేనేజ్ చేయకుండా నువ్వేం చేయొచ్చు అంటే క్లౌడ్కి వెళ్ళొచ్చు.
అన్న జనరల్గా క్లౌడ్లో ఉండే సర్వీసెస్ ఎన్ని మూడే కదా, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ఇంకోటి ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, ఇంకోటి సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. ఎస్ అన్నో. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. ఓకే, సో ఈ సర్వీస్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ ద్వారా నీకు వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారంటే నెట్వర్కింగ్, ఓకే, నీ నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్ ఈ 4 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అన్నిటినీ క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లౌడ్లో 3 సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి ఐఏఎస్, పాస్, సాస్. ఓకే, నీ కంపెనీకి, ఓకే, నీ ఆర్గనైజేషన్కి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ తీసుకున్నాను ఐఏఎస్లో క్లౌడ్ వాళ్ళు నీకు ఇచ్చేది ఏంటి అంటే కనుక నెట్వర్కింగ్ ఇస్తారు, స్టోరేజ్ ఇస్తారు, సర్వర్స్ ఇస్తారు, వర్చువలైజేషన్ ఇస్తారు. ఓకే, ఈ 4 కూడా ఎవరు మేనేజ్ చేస్తారు అంటే క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. నువ్వు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓకే, ఈ 4 రిసోర్సెస్ క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, లేకపోతే క్లౌడ్ వాళ్ళు నీకు రెంట్కి ఇస్తారు. సో ఈ 4టిని నువ్వు క్లౌడ్లో ఉంచి రెంట్కి తీసుకోవచ్చు. ఓకే, అది ఏ టైప్ ఆఫ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. కానీ నువ్వు ఏమేమి మేనేజ్ చేసుకోవాలి, నువ్వు ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వే మేనేజ్ చేసుకోవాలి, మిడిల్ వేర్ నువ్వే మేనేజ్ చేసుకోవాలి, రన్ టైం నువ్వే మేనేజ్ చేసుకోవాలి, డేటా నువ్వే మేనేజ్ చేసుకోవాలి, అప్లికేషన్స్ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఓన్లీ వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్ ఈ అండర్లయింగ్ రిసోర్సెస్ మాత్రమే క్లౌడ్ నుంచి కావాలి, మిగిలినవన్నీ నేను మేనేజ్ చేసుకుంటే అనుకుంటా కనుక అలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ని నేను ఏమంటున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అంటున్నాను. క్లియర్గా? దట్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్లో వీళ్ళు మీకు ఈ కిందున్న 4 సర్వీసెస్ మాత్రమే ఇస్తారు, రెంట్కి ఇస్తారు, మిగిలినవన్నీ కూడా నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఓకే, అలా 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 కావాలంటే కనుక అది ఏ సర్వీస్ అంటున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఓకే, అంటే అప్లికేషన్స్ కానీ, డేటా కానీ, రన్ టైం కానీ, మిడిల్ వేర్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అవన్నీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఓకే, కింద ఉన్న 4 నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువల్ ఈ 4 మాత్రమే వాళ్ళు నీకు మేనేజ్ చేస్తారు. ఐ మీన్ క్లౌడ్ వాళ్ళు ఈ 4టిని నీకు రెంట్కి ఇస్తారు. ఓకే, నీకు ప్రొవైడ్ చేస్తారు, మిగిలిన వాటన్నిటిని నువ్వే ఓన్గా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, సో అలాంటి సర్వీస్ని ఏమంటున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటున్నారు. ఓకే, సో ఓకే, నెక్స్ట్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఓకే, ఇప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమైపోతుంది. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ చూడండి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్లో ఉన్న 4టితో పాటు ఓకే ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్ వేర్, రన్ టైం ఇవన్నీ కూడా క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఓకే, అదర్ మేనేజర్స్ అన్నది కదా కింద అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో ఉన్న 4టితో పాటు ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్ వేర్, రన్ టైం వీటన్నిటిని కూడా క్లౌడ్ నుంచి మనం రెంట్కి తీసుకొని లేకపోతే క్లౌడ్ వాళ్ళు మాత్రమే వీటన్నిటిని క్లౌడ్ మేనేజ్ చేసి హియర్ యూజర్స్ కెన్ మేనేజ్ ఓన్లీ అప్లికేషన్స్ అండ్ డేటా. ఓకే, అలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ని ఏమన్నా అంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా ఐఏఎస్కి, పాస్కి డిఫరెన్స్. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ని ఓకే ఆ సర్వీస్ని కనుక నువ్వు తెచ్చుకుంటే కనుక రన్ టైం, మిడిల్ వేర్, ఓఎస్, ఐ మీన్ ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్ ఇవన్నీ నీ క్లౌడ్ వాళ్ళే ఇస్తారు, ఐ మీన్ రెంట్కి. ఓకే, కానీ నువ్వు ఏం మేనేజ్ చేసుకోవాలి, అప్లికేషను, డేటా. అంటే నువ్వు ఏదైతే అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నావో ఓకే అంటే బికాస్ మనం కూడా సొంతంగా ఒక అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు కదా, కోడింగ్ రాయొచ్చు కదా యూ కెన్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద అప్లికేషన్ అండ్ డేటా. ఓకే, బికాస్ నేను సొంతంగా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను. ఎగ్జాంపుల్ జీమెయిల్ లాంటిదే ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నాను. ఓకే, దానికి సంబంధించిన కోడింగ్ కానీ దానికి సంబంధించిన డేటాని మాత్రమే నువ్వు మేనేజ్ చేసుకుంటే చాలు, మిగిలిన రిసోర్సెస్ అన్నిటిని కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ నుంచి తెచ్చుకోవచ్చు. అలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ని ఏమంటున్నావు అంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటున్నాం. ఓకే, సో బై యూజింగ్ దిస్ సర్వీస్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ క్రియేటివిటీ. క్రియేటివిటీ మీద నువ్వు ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. ఓకే, బై యూజింగ్ దిస్ సర్వీస్ యూ కెన్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే నువ్వు టైం సేవ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ కింద ఉన్న 4టితో పాటు పైన ఉన్న 3 కూడా అది నీకు సర్వీసెస్ కింద ప్రొవైడ్ చేస్తుంది. అంటే అవన్నీ నీకు క్లౌడ్ మేనేజ్ చేస్తుంది. ఓకే, ఎక్స్ట్రా రిసోర్సెస్ మీద నువ్వు ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద అప్లికేషన్స్ అండ్ ద డేటా. నువ్వు అప్లికేషన్ సంబంధించిన కోడింగ్ని ఫోకస్ చేస్తే చాలు.
ఏ అప్లికేషన్ నువ్వు డిజైన్ చేయాలనుకున్నావో ఆ అప్లికేషన్ సంబంధించిన కోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. రిమైనింగ్ రిసోర్సెస్ అన్నింటినీ నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా నీకు క్లౌడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ ఏమంటున్నారంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. బై యూజింగ్ దిస్ సర్వీస్ యూజర్స్ కెన్ సేవ్ ద టైం. అవునా కదా? ఓకే, వెన్ కంపేరింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ ఈ మూడు కూడా యూజరే కదా మేనేజ్ చేయాలి అన్న. ఇవన్నీ మేనేజ్ చేసి ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడం అంటే ఈజీ అమ్మా? కాదు కదా? అవునా కదా? ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో హియర్ యూజర్ ఈజ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద అప్లికేషన్ అండ్ డేటా. ఓకే, యూజర్ ఒక అప్లికేషన్ని క్రియేటివ్గా కోడింగ్ రాయడానికి మాత్రమే ఫోకస్ పెడుతున్నాడు. రిమైనింగ్ అన్నిటినీ క్లౌడ్కి వదిలేస్తున్నాడు. సో హీ కెన్ ఈజీలీ రైటింగ్ ద కోడింగ్. అవునా? అతనికి ఈజీగా క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని రెంట్కి తీసుకొని హీ కెన్ డైరెక్ట్లీ ఫోకస్ ఆన్ వాట్ హీ వాంట్స్. తనకు నచ్చిన వాటి మీదే ఫోకస్ పెడుతున్నాడు. అంటే తను నచ్చిన కోడింగ్నే రాసుకుంటున్నాడు. ఓకే, మిగిలినవన్నీ క్లౌడ్కి వదిలేశాడు. అంటే ఇక్కడ ఈజీనెస్ ఉంటుందా ఉండదా? ఓకే, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్లో అయితే ప్రతిదీ అతనే మేనేజ్ చేసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ని తనే మేనేజ్ చేయాలి, మిడిల్ వేర్ని తనే మేనేజ్ చేయాలి, రన్ టైమ్ని తనే మేనేజ్ చేయాలి. ఇవన్నీ మేనేజ్ చేసి ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అనా. అప్పుడు ఆటోమేటిక్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది అనా, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, టైం కూడా సేవ్ అవుతుంది. కానీ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ డిసడ్వాంటేజ్ కాదమ్మా. ఓకే, ఈ సర్వీస్ కావాల్సిన వాళ్ళు ఇది యూస్ చేసుకుంటారు, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ కావాల్సిన వాళ్ళు ఇది యూస్ చేసుకుంటారు. ఓకే, అకార్డింగ్ టు ద యూజర్స్ చాయిస్. యూజర్స్కి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు హర్ చాయిస్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ సర్వీస్ అండి సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. చూడండి, ఇక్కడ 9 ఉన్నాయి కదా. నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్ వేర్, రన్ టైమ్, ఇవన్నీ కూడా క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఓకే, ఇంకా మనం బుర్ర పెట్టాల్సిన అవసరం ఉందా అనా? ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో అయినా సరే డెవలపర్స్ సొంతంగా అప్లికేషన్స్ని డెవలప్ చేస్తున్నారు అనా. అంటే కోడింగ్ని రాసుకుంటున్నారు. కొత్తగా ఒక అప్లికేషన్ యొక్క కోడింగ్ని డెవలప్ చేయడానికి క్లౌడ్లోని రిసోర్సెస్ని యూస్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అసలు అప్లికేషన్స్ ప్రతిదీ కూడా క్లౌడ్ నుంచే వస్తుంది. అంటే చెప్పాను మీకు సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, ప్రీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ అంటే ఆల్రెడీ క్లౌడ్లో ఉన్న అప్లికేషన్స్ని మనం డైరెక్ట్గా యూస్ చేసుకుంటున్నాం. వీటన్నిటిని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే సాస్ అంటున్నాం. ఎగ్జాంపుల్ చెప్పిన జీమెయిల్ అంటే జీమెయిల్ అనేది మనం డెవలప్ చేసిన అప్లికేషన్ కాదు కదా, ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ అలా. ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ని మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా వాడుకుంటున్నాం. అలాంటి అప్లికేషన్ మనం ఏమంటున్నాం అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటున్నాం. ఓకే, ఇలా 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ క్లౌడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో సాస్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఓకే, ఉన్న సర్వీసెస్ని, ఉన్న అప్లికేషన్స్ని వాడుకోవాలి అంటే సాస్ సర్వీస్కి వెళ్ళాలి. ఓకే, పాస్కి ఎప్పుడు యూజ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. ఒక అప్లికేషన్ అన్న ఎగ్జాంపుల్ ఎలాంటి అప్లికేషన్ అంటే జీమెయిల్ ఎలా ఉంది అలాగే తను కూడా సొంతంగా ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. అంటే అతను ఆ అప్లికేషన్కి సంబంధించిన కోడింగ్ మాత్రమే మేనేజ్ చేయాలనుకున్నాడు. ఆ అప్లికేషన్ సంబంధించిన డేటా మాత్రమే మేనేజ్ చేయాలనుకున్నాడు. రిమైనింగ్ రిసోర్సెస్ అన్నింటినీ అతను మేనేజ్ చేయాలని అనుకోవట్లేదు. అవన్నీ కూడా క్లౌడ్కి వదిలేయాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు యూజ్ చేసే సర్వీస్ ఏంటంటే కనుక ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. సో ఇన్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ users can save time because here user is focusing only on the applications which he was created. ఓకే, తను క్రియేట్ చేసుకున్న అప్లికేషన్స్ యొక్క కోడింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాడు. రిమైనింగ్ అన్నిటిని కూడా క్లౌడ్ నుంచి రెంట్కి తెస్తాడు. ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మిడిల్ వేర్ కానీ, రన్ టైమ్ కానీ, వర్చువలైజేషన్ కానీ, సర్వర్స్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్క్, మిగిలిన అన్ని రిసోర్సెస్ కూడా క్లౌడ్ నుంచి రెంట్కి తీసుకొని ఓన్లీ అప్లికేషన్స్ డేటా మీద మాత్రమే ఫోకస్ పెడితే అది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. హీ కెన్ సేవ్స్ టైం. ఓకే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేసేది ఏంటి అంటే కనుక నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్, ఈ 4 క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. అంటే ఈ 4 అన్నిటిని సర్వీసెస్ కింద రెంట్కి ఇస్తారు. మిగిలిన అప్లికేషన్ కానీ, డేటా కానీ, రన్ టైం కానీ, మిడిల్ వేర్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మొత్తం అన్ని యూజరే మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మొత్తం ఈ 5 యూజరే మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఈ 4 సర్వీసెస్ మాత్రమే కావాలి అంటే కనుక అప్పుడు ఏం చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కావాలి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ క్లౌడ్ వాళ్ళు ఇస్తున్నారు. మీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ని మీరు చూస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ యువర్ కంపెనీస్ ప్రాజెక్ట్. ఎస్ గర్ల్స్?
Okay, so that's the difference between infrastructure as a service, platform as a service, and software as a service. Okay, but one difference ఏంటి అంటే కనుక ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే మిగిలినవన్నీ కూడా క్లౌడ్ నుంచి మేనేజ్ చేస్తున్నాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ లో రన్ టైమ్, మిడిల్ వేర్, ఓఎస్ ఈ మూడింటిని కూడా నువ్వే మేనేజ్ చేస్తున్నావు. కాబట్టి హియర్ యూ హ్యావ్ మోర్ కంట్రోల్ విత్ యువర్ అప్లికేషన్. అంతే కదా, ఇక్కడ 5 అనే ఈ 5 సర్వీసెస్, ఈ 5 రిసోర్సెస్ ని నువ్వు మేనేజ్ చేస్తున్నావు అనా. ఈ కింద ఉన్న 4ని మాత్రమే క్లౌడ్ మేనేజ్ చేస్తుంది, పైన ఉన్న 5 సర్వీసెస్ ని నువ్వే మేనేజ్ చేస్తున్నావు. అంటే నీ అప్లికేషన్ మీద నీకు కంట్రోలింగ్ ఎక్కువగా ఉంటుందిగా. ఓకే, వేరే పాస్లో కానీ సాస్లో కానీ అంత కంట్రోలింగ్ ఉండదు. ఎందువలంటే పాస్లో నీ అప్లికేషన్స్ డేటా మీద మాత్రమే యూజర్ మేనేజ్ చేయగలడు, మిగిలినవన్నీ క్లౌడే కదా. Okay, by using infrastructure as a service, user has lot of control in his application while comparing to PaaS as well as SaaS. అసలు SaaS అయితే యూజర్ కి ఎటువంటి కంట్రోల్ ఉండదు. ఎందువల్ల అంటే కనుక ప్రతిదీ క్లౌడ్ వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చేసారు, కాబట్టి యూజర్స్ కి ఎటువంటి కంట్రోల్ ఉండదు, ఉన్నదాన్ని యూజ్ చేసుకోవడమే. ఓకే, దట్ ఈస్ ద లాజిక్ ఆర్ దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ IaaS, PaaS అండ్ SaaS. ఓకే గర్ల్స్, నెక్స్ట్ స్లైడ్. సో దీని ద్వారా మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, క్లౌడ్లో ఉన్న ప్రతి సర్వీస్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలంటే అయితే IaaS, లేకపోతే PaaS, లేకపోతే SaaS. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇన్ దిస్ పిక్చర్ చూడండి. ఓకే, SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఎవరు యూజ్ చేస్తారు? కస్టమర్సే కదా, అవునా కదా. జనరల్గా జీమెయిల్ కన్జ్యూమర్స్ మనమే కదమ్మా యూజ్ చేసుకునేది, యూట్యూబ్ మనమే కదా. అంటే డెవలప్ అయిన అప్లికేషన్ని ఎవరో డెవలప్ చేసిన అప్లికేషన్స్ని కస్టమర్స్ యూజ్ చేసుకుంటున్నాం. అలాంటి అప్లికేషన్స్ అన్నిటిని సాసేగా అనేది. ఓకే, నెక్స్ట్ వన్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్న. ఈ టైప్ ఆఫ్ సర్వీస్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు? డెవలపర్స్. చెప్పాను, డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడింగ్, ఒక అప్లికేషన్ సంబంధించిన కోడింగ్ని డెవలప్ చేస్తారు అనా. సో ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ చెప్పాను. ఏంటి ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్? యూజర్స్ దేని మేనేజ్ చేయగలరు? యూజర్స్ కెన్ మేనేజ్ ఎయిదర్ డేటా అండ్ అప్లికేషన్, అవునా కదా. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో యూజర్ డేటాని కానీ అప్లికేషన్ కానీ మేనేజ్ చేస్తాడు, అవునా కదా. అంటే డెవలపర్సే కదా. అంటే డెవలపర్స్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ద్వారా ఓకే ఒక అప్లికేషన్ యొక్క కోడింగ్, బికాస్ డెవలపర్ కెన్ డెవలప్ ఏ సాఫ్ట్వేర్ అనా. డెవలపర్ ఏం చేస్తాడు? ఎగ్జాంపుల్ ప్రోగ్రామర్ అనా. ఒక ప్రోగ్రామర్ కానీ ఒక డెవలపర్ కానీ ఒక అప్లికేషన్ సంబంధించిన కోడింగ్ రాస్తాడు అనా. ఆ కోడింగ్ రాసేటప్పుడు రిమైనింగ్ సర్వీసెస్, సర్వర్స్ కానీ, నెట్వర్క్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అవన్నీ అతనికి అవసరం లేదు. హీఈస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ అప్లికేషన్ డెవలపింగ్. అంటే ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి సంబంధించిన కోడింగ్ మీద మాత్రమే మేనేజ్ చేస్తాడు, రిమైనింగ్ అన్ని రిసోర్సెస్ మీద అతను మేనేజ్ చేయడు. ఓకే, అలాంటి సర్వీస్ని ఏమంటున్నాం అంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఎస్పెషల్లీ ఈ సర్వీస్ని ఎవరు యూజ్ చేస్తారంటే డెవలపర్స్, బికాస్ డెవలపర్సే కదా ఒక అప్లికేషన్స్ని క్రియేట్ చేసి డెవలప్ చేసి యూజర్స్కి ఇస్తారు. ఓకే, బికాస్ హియర్ దే ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ దర్ కోడింగ్ వితౌట్ బాదరింగ్ అబౌట్ ఎనీ రిసోర్సెస్. ఓకే, ఏదో నెట్వర్క్ కానీ, స్టోరేజ్ కానీ, సర్వర్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మిడిల్ వేర్ కానీ, రన్ టైం కానీ ఇవన్నీ అతనికి అనవసరం. వీటన్నిటినీ ఇతను మేనేజ్ చేస్తే అతని యొక్క కోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. కాబట్టి ఇవన్నీ క్లౌడ్కి వదిలేస్తే హియర్ హీ కెన్ డెవలప్ హిజ్ ఓన్ కోడింగ్ అతని యొక్క కోడింగ్ మీద మాత్రమే అతనికి కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. అంటే హీ కెన్ మేనేజ్ హిజ్ కోడింగ్ అనా. ఓకే, అలాంటి సర్వీస్ని ఏమన్నా అంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, ఎస్పెషల్లీ ఎవరు యూస్ చేస్తారంటే డెవలపర్స్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ఈ సర్వీస్ని ఎవరు యూస్ చేస్తారంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్స్. ఓకే, సో బికాస్ సిస్టమ్ అడ్మిన్స్ ఏవేమి మేనేజ్ చేస్తారు? ఓకే, అప్లికేషన్స్ కానీ, డేటా కానీ, రన్ టైం కానీ, మిడిల్ వేర్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్స్ మేనేజ్ చేస్తారు. ఓన్లీ నెట్వర్క్ కానీ, స్టోరేజ్ కానీ, సర్వర్స్ కానీ, వర్చువలైజేషన్ కానీ ఇవి మాత్రమే క్లౌడ్ నుంచి తెచ్చుకుంటారు. ఓకే, సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ okay users, okay system administration are the users of infrastructure as a service. Okay, so that's all these 3 types of services. So SaaS software as a service ni use cheskune vallu end customers, platform as a service ni use cheskune vallu developers. So maximum developers platform as a service ni rent ki teeskoni oka application yokka coding ni develop chesi, okay oka application yokka coding ni develop chesi ఇస్తారు మనకి.
ఓకే నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇది ఎవరు యూస్ చేస్తారంటే మాక్సిమం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ యూస్ చేస్తారు. ఓకే సో సాస్ పాస్ ఐఏఎస్. సాస్ కస్టమర్స్ యూస్ చేస్తారు, పాస్ డెవలపర్స్ యూస్ చేస్తారు, ఐఏఎస్ సిస్టమ్ అడ్మిన్స్ యూస్ చేస్తారు. ఓకే నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఒక ఒక ఐడియా వచ్చింది కదమ్మా, 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ సాస్ పాస్ ఐఏఎస్. అందులో ఫస్ట్ వన్ ఏంటి అనగా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే సాస్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరు యూజ్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్గా చెప్పుకుందాం. సో లాజిక్ అర్థమైంది కదా. ఓకే సో సాస్ నీకు చెప్పేశాను ఆల్రెడీ. సో సాస్ అనేది అప్లికేషన్ అవునా. సో ఆల్రెడీ ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. ఓకే నువ్వేమీ క్రియేట్ చేయవు, నువ్వు క్రియేట్ చేస్తున్న అప్లికేషన్ కాదు, నువ్వు డెవలప్ చేస్తున్న అప్లికేషన్ కాదు, ఎవరో డెవలప్ చేసిన అప్లికేషన్స్ అన్న క్లౌడ్లో ఉన్న సర్వీస్. ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్. క్లౌడ్లో డెవలప్ చేసిన అప్లికేషన్స్ని నువ్వు ఇంటర్నెట్ సహాయంతో, వెబ్ బ్రౌజర్ యూస్ చేసుకుని ఇంటర్నెట్ సహాయంతో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెడ్ అప్లికేషన్స్ని నువ్వు ఇంటర్నెట్ సహాయంతో యాక్సెస్ చేసుకుంటే దాని ఏమంటున్నా అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటున్నాడు. ఓకే ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, క్లౌడ్స్ అప్లికేషన్స్ అన్న ఇంటర్నెట్ సహాయంతో యూజర్స్ ఎక్కడి నుంచి అయినా సరే అన్న డెవలప్ అయిన అప్లికేషన్స్ని యూజ్ చేసుకుంటే దాని సాస్ అప్లికేషన్స్ అంటాం. ఎగ్జాంపుల్ జీమెయిల్, యూట్యూబ్, ఫేస్బుక్. ఓకే సో ఇది మీరు డెవలప్ చేశారా? కాదు కదా, ఎవరో డెవలప్ చేశారు. ఓకే ఉన్న వాటిని, ఓకే ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ని, ప్రీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ని నువ్వు డైరెక్ట్గా ఇంటర్నెట్ సహాయంతో వాడుకుంటే అలాంటి దాన్ని ఏమన్నా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటున్నాం. సో చాలా హ్యాపీ కదా. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఈక్వల్స్ టు స్టేయింగ్ ఇన్ ఏ హోటల్. ఎస్ అండ్ నో, వెరీ ఈజీ టు యాక్సెస్ దీస్ రిసోర్సెస్ with the help of internet. Yes or no? Yes. Okay example Gmail, YouTube, Facebook, all these are the applications of SaaS. Users can easily access these applications. Okay next one. ఓకే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ క్లౌడ్ కన్జ్యూమర్కి కంట్రోలింగ్ అలా సాస్ మీద అప్లికేషన్స్ మీద కంట్రోలింగ్ ఉంటుందా? ఉండదు కదా, అవునా కదా. బికాస్ క్లౌడ్ కస్టమర్కి ఎటువంటి కంట్రోలింగ్ ఉండదు. ఎందుకంటే అక్కడున్న అప్లికేషన్స్ కానీ, అక్కడున్న కోడింగ్ని కానీ, డేటా కానీ ప్రతిదీ కూడా క్లౌడే వాళ్ళగా మేనేజ్ చేసేది. ఓకే ఎవరు డెవలప్ చేశారో తెలియకుండానే, అది క్లౌడ్ అప్లికేషన్ అని తెలియకుండానే డైరెక్ట్గా నువ్వు వాడుతున్నావు అన్న. వాడేటప్పుడు దాని మీద నీకు జీమెయిల్ మీద నీకు కంట్రోలింగ్ ఉంటుందా? నువ్వు చెప్పు అన్న. యూ డస్ నాట్ హ్యావ్ ఆర్ యూ హ్యావ్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ద సాస్ అప్లికేషన్స్ because it is a pre-existing applications which was managed by the cloud. So you have limited administrative control. Yes or no? నీకు తక్కువ కంట్రోల్ ఉంటుంది because you are not managing anything. Everything should be managed by the cloud, and it is a pre-existing application, okay, which was developed and which was managed by cloud. So you have very limited administrative control. Okay and you can access these resources with the help of internet. Yes or no? You can access this service with the help of internet, and you have very limited, or I say you does not have any administrative control those applications which we can call as SaaS applications. Yes sir? Yes girls? Okay next one. Some SaaS providers and their offerings are as follows. Okay SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అప్లికేషన్స్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏంటి? ఓకే జీమెయిల్, గూగుల్ యాప్స్ అన్న. గూగుల్ యాప్స్ సచ్ యాజ్ జీమెయిల్, గూగుల్ డాక్స్ అండ్ గూగుల్ సైట్స్. ఓకే అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ యొక్క అప్లికేషన్స్ ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి? ఓకే జీమెయిల్ ఒక అప్లికేషనే కదా, గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ సైట్స్, యాపిల్ ఐక్లౌడ్, మైక్రోసాఫ్ట్ 365, ఎంఎస్ ఆఫీస్ 365 యాప్ కదా, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, డ్రాబాక్స్, ఇవన్నీ స్టోరేజెస్ కదా. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. నాట్ ఓన్లీ జీమెయిల్, యూట్యూబ్, ఫేస్బుక్. ఓకే ఆల్ దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే యూ కెన్ యాక్సెస్ దీస్ సర్వీసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్, and you have limited control because all the services, network, storage and so on, all the services which are managed by only cloud, pre-existing application మాత్రమే నువ్వు వాడుకుంటున్నావు. You does not, or you have limited control over these applications. Okay yes next one. Common reason a cloud consumer would use SaaS. ఎందుకు SaaS applications నేను యూజ్ చేసుకోవాలి? బికాస్ ఆన్ డిమాండ్ సర్వీస్ అన్న. నాకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ని నేను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు వితౌట్
వితౌట్ పేయింగ్ ఎనీ మనీ. ఎస్పెషలీ అలా కొన్ని యాప్స్కి మనీ పే చేయక్కర్లేదు, కొన్ని వాటికి యూజ్ చేసుకోవాలంటే మనీ పే చేసి రావచ్చు. మ్యాక్సిమం సాస్ అప్లికేషన్స్కి మనం ఇంటర్నెట్ ఉంటే చాలు, మనీ పే చేయకుండానే యాక్సెస్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ జీమెయిల్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, కొన్ని అప్లికేషన్స్కి మేబీ యూజ్ చేసుకున్నందుకు మనీ పే చేసి ఉండొచ్చు. ఓకే, అది డిఫరెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. బికాస్ క్లౌడ్ అప్లికేషన్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఎనీ హార్డ్వేర్ అనా, అంతే కదా. ప్రతి వాళ్ళు వాళ్ళ సిస్టమ్కి ఇంటర్నెట్ సహాయంతో జీమెయిల్ వాడుతున్నారంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంటా కాదా? దట్ మీన్స్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ వెల్ as it can be executed in any hardware. That's why it is platform independent. Next one, don't need to install the software on your PC. కరెక్టే కదా, జీమెయిల్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలా? అక్కర్లేదు కదా. సో ఎటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయకుండానే ఆ అప్లికేషన్స్ అన్నింటినీ నువ్వు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అవైలబుల్ ఫర్ మల్టిపుల్ ఎండ్ యూజర్స్, ఎంతమంది అయినా సరే ఒకే టైంలో యాక్సెస్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వన్, చీప్ అనా కదా, కాస్ట్ పడుతుందా? లేదు కదా. కంప్యూటింగ్ రిసోర్సెస్ మేనేజ్ బై వెండర్ అని, ఈ రిసోర్సెస్ అని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? వెండరే కదా. అనా కదా, జీమెయిల్ నువ్వు మేనేజ్ చేస్తున్నావు కాదు, వెండర్ అనా. జస్ట్ అంతే కదా. అసలు స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కానీ ఇవన్నీ నువ్వు మేనేజ్ చేస్తున్నావా? లేదు, ప్రతిదీ కూడా వెండర్ కదా. సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ పంపిస్తున్నామంటే అది ఎలా వెళ్తుంది, ఎలా సేవ్ అవుతుంది? ఓకే, ఎవ్రీథింగ్ షుడ్ బి మేనేజ్ బై గూగుల్ క్లౌడా కదా. యు ఆర్ మేనేజింగ్ నథింగ్, బికాజ్ ఇట్ ఈస్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. ఉన్న సర్వీస్ని నువ్వు వాడుకుంటున్నావు, జస్ట్ లైక్ స్టేయింగ్ ఇన్ యూ హోటల్. ఎస్, అండ్ you can access these SaaS applications by using web browser. Yes or no? Okay, that's why I am using SaaS applications. ఏంటి అవి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్ ఉంటే చాలు, ఒక వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు, అసలు మనీ అప్లికేషన్ వాడుకున్నందుకు ఎటువంటి మనీ పడదు. ఓకే, ఆ రిసోర్సెస్ అన్నింటినీ నేను మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, నేను డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఎంతమంది అయినా. దట్స్ వై I am using the cloud applications, SaaS applications. Yes, next one, advantages of SaaS, software as a service కి అడ్వాంటేజెస్ ఏంటి? యూనివర్సల్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీ ప్లాట్ఫామ్, చెప్పేశాను కదా, ఎవరైనా సరే ఏ సిస్టమ్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. నో నీడ్ టు కమ్యూట్, యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. అంతే కదా, ఇంటర్నెట్ ఉంటేనే నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెసింగ్ చేసుకోవచ్చు, ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఎక్సలెంట్ ఫర్ కొలాబరేటివ్ వర్కింగ్. అంతే కదా, డిఫరెంట్ లొకేషన్స్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఎస్ అన్న, ఎగ్జాంపుల్ జీమెయిల్ ద్వారా మీ ఫ్రెండ్స్కి మెసేజెస్ పంపిస్తున్నారు అంటే యు ఆర్ కమ్యూనికేటింగ్ అన్న. ఒక ఫ్రెండ్ అమెరికాలో ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ దుబాయ్లో ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ ఇండియాలో ఉండొచ్చు. వాళ్ళ ముగ్గురు దుబాయ్లో, అమెరికాలో, ఇండియాలో ఉన్న ముగ్గురు కమ్యూనికేట్ అవుతూ కొలాబరేట్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. వెండర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలోస్ ఫర్ మల్టీ టెనాసిటీ. ఎంతమంది యూజర్స్ అయినా సరే ఎట్ ఏ టైము జీమెయిల్ అనే అప్లికేషన్ ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు వైల్ సిట్టింగ్ ఎట్ ఎనీ ప్లేస్. ఓకే, ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు, అండ్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. ఆల్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ SaaS. ఎస్, నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ SaaS. portability and browser issues. Okay, because some browsers may does not support some applications. కొన్ని బ్రౌజర్స్ లో కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతాయి, కొన్ని బ్రౌజర్స్ లో కొన్ని రన్ అవ్వకపోవచ్చు అనా. బికాస్ బ్రౌజర్ సెట్టింగ్స్ లో, లేకపోతే బ్రౌజర్ సెక్యూరిటీ సెట్టింగ్స్ లో అనా, బ్రౌజర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చేమో అనా. బ్రౌజర్కి ప్రాబ్లం వచ్చే కోడింగ్ని ఏది కూడా బ్రౌజర్ సపోర్ట్ చేయదు. ఓకే, దట్ మీన్స్ ఆల్ ద SaaS applications cannot be supported by all web browsers. Yes, next one, internet performance may dictate overall performance. అసలు SaaS applications రన్ అవ్వాలంటే ఫస్ట్ ఇంటర్నెట్ ఉండాలి. అది లేకపోతే నువ్వు ప్రతి అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేస్తావు? జీమెయిల్ ఇంటర్నెట్ కావాలా వద్దా? యూట్యూబ్ ఇంటర్నెట్ కావాలి అంటే ఇంటర్నెట్ పెర్ఫార్మెన్స్ బట్టి అవి ఫాస్ట్గా యాక్సెస్ అవుతాయి, లేకపోతే లేదు. Okay, so these are the disadvantages of using SaaS. Next one, examples of SaaS offering. Okay, software as a service ni manaki offer chesina companies enti. Okay, first one Google Apps, next one Salesforce.com. Okay, so these are the two examples. ఇవి కాకుండా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ 2 కంపెనీస్ SaaS అప్లికేషన్స్ ని యూజర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాయి. దీస్ ఆర్ ద 2 కంపెనీస్. ఓకే, Salesforce.com, CRM సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీన్స్ CRM is కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, సో సేల్స్ ఫోర్స్ కంపెనీ ఒకటి. గూగుల్ యాప్ తెలుసు కదా, ఇట్ ఆఫర్స్ వెబ్ బేస్డ్ ఈమెయిల్,
క్యాలెండర్, డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అండ్ వెబ్సైట్ క్రియేషన్. ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలన్నా, మేనేజ్ చేయాలన్నా ఇవన్నీ కూడా గూగుల్ యాప్ అనే కంపెనీ ఇస్తున్నారు. ఓకే, సో సాస్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ని మనకు ప్రొవైడ్ చేసిన కంపెనీస్ ఏంటి అంటే కనుక గూగుల్ యాప్స్, ఇంకోటి సేల్స్ ఫోర్స్ అండ్ సో ఆన్. ఎస్, దట్స్ ఆల్ అబౌట్ ద సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. సో సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ మీన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ యూజర్స్ ఇంటర్నెట్ సహాయంతో యాక్సెసింగ్ చేయొచ్చు. Okay, users have limited controlling over the applications because all these are managed by the cloud vendors, example Gmail and so on. Okay, that is about SaaS. Yes, next one, and about SaaS, girls. Now I am stopping the video here. I will continue the remaining PaaS and infrastructure as a service in my next part, I mean in my next video. Okay girls, thank you.